మోడీ తెగింపును ప్రదర్శించారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ 1998, 1999 అట్లాగే 2014, 2019 4 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ 4 సార్లు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడినటువంటి కీలకమైనటువంటి అంశాలు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సీ కానీ, అట్లాగే ఏదైతే అయోధ్య రామ మందిరం కానీ, ఆర్టికల్ 370 కానీ, ఇట్లాంటి అంశాలు విపక్షాల దృష్టిలో వివాదాస్పదం లేదా వివిధ రాజకీయ పార్టీల దృష్టిలో వివాదాస్పదం. అవి పక్కన పెడితేనే మద్దతు ఇస్తానన్నప్పుడు అవి పక్కన పెట్టి పొత్తులు పెట్టుకుని ముందుకెళ్ళారు. అయితే సింగల్గా 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇక మిగతా వాళ్ళని పక్కన పెట్టి తను చెయ్యాలన్నది చేసుకుంటూ వెళ్ళారు. పూర్తిగా తెగించేశారు. అందుకే ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైంది, అయోధ్య రామ మందిర నిర్మాణం సాధ్యమైంది, ఇట్లాగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సాధ్యమైంది. ఇక చెయ్యాలనుకుంటున్నటువంటి పిఓకే స్వాధీనంతో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశం యూనిఫామ్ సివిల్ కోడ్. అలాగే బహిరంగంగా మాట్లాడటం. ఇంతకుముందు హిందుత్వాంశాలు విడప్పుడు ఉపన్యసించేవాళ్ళు కానీ ఎలక్షన్స్ అప్పుడు తగ్గించేసేవాళ్ళు. ఎలక్షన్లో ఏమనుకుంటారో, హిందువులేమో పోలరైజ్ గారు, మిగతా మతాల వాళ్ళు ఏమో పోలరైజ్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఓ పక్కన ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నా వివాదాస్పదమైనటువంటి అంశాలని చెప్పి విపక్షాలు గోల చేస్తున్నా ఈ దఫా మాత్రం నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో కానీ, ముస్లింలకు 15% నిధులు ఎట్లా ఇస్తారన్నటువంటి అంశం కానీ, ఇవన్నీ ఒక రకంగా తనని తన పార్టీని పరీక్షకు నిలబెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే హిందుత్వ సిద్ధాంతాల మీద ఈ దఫా రెఫరెండం, ఈ పోల్స్, ఈ దఫా జరుగుతున్న ఎన్నికలు హిందుత్వ సిద్ధాంతాలని అంగీకరించడమా లేదా అన్నటువంటి స్టేజ్కి తెచ్చారు. ఇది ప్రయోజనమా నష్టమా రేపు పొద్దున్న తేలుతుంది.